జాతీయ రహదారులపై వెళ్తున్నప్పుడు టోల్ పేమెంట్స్ చేసేందుకు ఫాస్టాగ్స్ ఎంతో ఉపయోగపడతాయి. క్షణాల్లో తమ ప్రీపెయిడ్ అకౌంట్ నుంచి రేడియో ఫ్రీక్వెన్సీ ఐడెంటిఫికేషన్ టెక్నాలజీ ద్వారా పేమెంట్లు జరిగిపోతాయి. దీంతో టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు. ఒకసారి ఫాస్టాగ్ తీసుకుంటే అది 5 ఏళ్ల వరకు వ్యాలిడిటీ ఉంటుంది. మీ అవసరాలకు తగ్గట్టుగా వాటిని రీఛార్జ్ లేదా రీలోడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇటీవలే పేటీఎం పేమెంట్స్ బ్యాంక్పై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఫాస్టాగ్ జారీలను నిలిపివేసింది. ఇప్పటికే ఖాతా ఉన్నవారు మార్చి 15 లోపు బదిలీ చేసుకోవాలని క్లారిటీ ఇచ్చింది. ఈ క్రమంలో కొత్త ఫాస్టాగ్ ఆన్లైన్ ద్వారా కొనుగోలు ఎలా చేయాలనేది చూద్దాం. కొత్త ఫాస్టాగ్ అనేది ఆథరైజ్ సంస్థల వద్ద కొనుగోలు చేయొచ్చు. బ్యాంకులు, ఇతర ఫైనాన్షియల్ సంస్థలు వీటిని జారీ చేస్తుంటాయి. వాటికి జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ విభాగం ఇండియన్ హైవేస్ మేనేజ్మెంట్ కంపెనీ ఆథరైజేషన్ ఉంటుంది. హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఎయిర్టెల్ పేమెంట్స్ బ్యాంక్ వంటి గుర్తింపు పొందిన ఫైనాన్షియల్ సంస్థల ద్వారా కొనుగోలు చేయొచ్చు. ఇప్పుడు మనం హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఎలా కొనుగోలు చేయాలో చూద్దాం. ముందుగా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఫాస్టాగ్ పోర్టల్లోకి లాగిన్ కావాలి. హోమ్ పేజ్లో ఫస్ట్ టైం యూజర్ అండ్ కంటిన్యూ పై క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ డీటెయిల్స్ అన్ని ఇవ్వాలి, పేమెంట్ చేయాలి. ఈ ప్రాసెస్ కంప్లీట్ అయిన తర్వాత మీ ఇంటికే ఫాస్టాగ్ కార్డ్ వచ్చేస్తుంది. ఇలా వివిధ పద్ధతుల ద్వారా హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఎన్ఈటీసీ ఫాస్టాగ్ వాలెట్ రీఛార్జ్ చేసుకోవచ్చు. అందులో మైక్రోడ్స్ పోర్టల్ ద్వారా యాడ్ ఫాస్టాగ్ ఆప్షన్ ఎంచుకోవాలి. ఆ తర్వాత వెహికల్ నెంబర్ ఎంటర్ చేయాలి. ఫాస్టాగ్ యాడ్ అయిన తర్వాత రీఛార్జ్ ఆప్షన్ ఉంటుంది. మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి కావాల్సిన అమౌంట్ని రీఛార్జ్ చేసుకోవచ్చు. అలాగే ఫాస్టాగ్ పోర్టల్ ద్వారా కూడా రీఛార్జ్ చేసుకోవచ్చు. అందులో పోర్టల్లోకి వెళ్ళి క్విక్ రీఛార్జ్ ఆప్షన్ ఎంచుకోవాలి. మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి రీఛార్జ్ కంప్లీట్ చేయొచ్చు. మొబైల్ బ్యాంకింగ్ ద్వారా అయితే లాగిన్ అయిన తర్వాత పేమెంట్ సెక్షన్లో బిల్ పే అని యాడ్ బిల్లర్ ఫాస్టాగ్ వివరాలు ఇచ్చి తర్వాత రీఛార్జ్ చేయొచ్చు. ఇక యూపీఐ యాప్ ద్వారా కూడా ఫాస్టాగ్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ముందుగా ఏదైనా యూపీఐ యాప్లోకి వెళ్ళాలి. అందులో ఫాస్టాగ్ రీఛార్జ్ ఆప్షన్ ఉంటుంది. అందులోకి వెళ్ళిన తర్వాత హెచ్డిఎఫ్సి ఫాస్టాగ్ ఎంచుకోవాలి. ఆ తర్వాత మీ వెహికల్ నెంబర్ ఎంటర్ చేసి రీఛార్జ్ కంప్లీట్ చేయొచ్చు.